నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి ఏసీబీ ట్రాప్లో చిక్కున్నారు. దీంతో తిమ్మాజీపేట మండల కేంద్రంలో బాధితులు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి సంతోషాన్ని తెలియజేశారు. రెండు ట్రాక్టర్లు జేసీబీ అక్రమంగా మట్టి తరలిస్తున్నారని చెప్పేసి నన్ను నానా రకాలుగా టార్చర్ చేసిండు. ఒక సందర్భంలో పొద్దుగాల 8 గంటలకు మా ఇంటికి జీప్ వచ్చింది. జీప్ కానిస్టేబుల్ వచ్చింది. ఏం సార్ వచ్చిండ్రు అంటే ఎస్ఐ తీసుకురమ్మన్నాడు అన్నాడు. సరే ఏం పర్పస్ సార్, మరి ఇంటికి వచ్చిండ్రు, ఎవరు కంప్లైంట్ ఇచ్చిండ్రు, దేనికి ఇచ్చిండ్రు అని అంటే అవన్నీ మాకు తెలియదు రాబాయ్, సార్ తీసుకురమ్మన్నాడు. ఉదయం 8 గంటలకు 6:30 7 గంటలకు 8:30 మినిమం 8 అయి ఉంటుంది. ఎందుకు తీసుకురమ్మన్నాడు సార్ అంటే మాకంతా తెలియదు, సార్ తీసుకురమ్మన్నాడు రా అని చెప్పాడు. ఏది కంప్లైంట్ లేని ఎట్లా రావాలి సార్, నేను రానని చెప్పిన. కానిస్టేబుల్ ఉంటే కంపల్సరీ మీరు రావాల్సిందే, ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నా నీకు తీసుకురమ్మన్నాడు అని చెప్పేసి బాగా ఫోర్స్ చేసిండ్రు. నేను రాను సార్, నవీన ఏ ఆధారం ఉందని చెప్పి ఎవరు కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు, నన్ను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ఉంది. దానికి మా కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చిన వీడియో కూడా నా దగ్గర ఉంది. వాళ్ళు నన్ను ఖచ్చితంగా నీవు రావాలి, నీ ఫోన్లు పుంజుకున్నామా, నేను ఏమైనా చేస్తామా, నేను పుట్టిస్తామని చెప్పేసి నన్ను తీసుకొచ్చి జీప్లో తీసుకొచ్చి మినిమం 2 గంటల సేపు నన్ను చిత్రహింసలు పెట్టిండ్రు. చేతుల మీద కొట్టిండు, చెంపల మీద కొట్టిండు, ఈపుల మీద కొట్టిండు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఉన్నాయి. ఎందుకు కొడుతున్నా సార్ అంటే, నీకు రాజకీయం అవసరమా, నీకు రాజకీయం ఏం చేస్తావు కాబట్టి, నీకు ఏం చేస్తావు, నువ్వు వాళ్ళ వీళ్ళతో ఎందుకు ఎట్టుకుంటున్నావు, నీ ఇంకా ఎవరెవరు ఉండరు అదే అని చెప్పి నన్ను భయభ్రాంతులకు గుర్తు చేసిండు. మా భార్య పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పెట్టినాడు. మా తిమ్మాజీపేట ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి గారు రాజకీయం చేసి నేను అదేది మదనపురం మా పిల్లలకి హాస్టల్ గారికి పోయినా, ఆ ఫోన్ ట్రాప్ చేసి ఆడ నుంచి తీసుకొచ్చి ఆడ కొట్టుకుంటూ మళ్ళీ ఈడికి వచ్చినా ఈడ కొట్టుకుంటూ చేతుల మీద కొట్టుకుంటూ కొడుక నువ్వేం చేస్తావు బూత్ మాట తిట్టుకుంటూ మరి ఘోరంగా భయప్రాంతాలకు గురి చేసి నన్ను ఒక రకంగా చిత్రహింసలు పెట్టిండ్రు. 3 రోజులు నన్ను ఈ అన్నం తిని కూడా కూర్చోబెట్టిన ఇస్తాయి. మొన్న రీసెంట్గా పోతే నువ్వు అంతా ఊడ్చాలి, నువ్వు ఇట్లా మొత్తం ఊడ్చి చేసి చెత్త ఇట్లా మొత్తం క్లీన్ చేయాలని చెప్పి కానిస్టేబుల్ చెప్తున్నాడు. అందుకని ఈరోజు దేవుడు ఏ రూపంగా న్యాయం చేస్తానని చెప్తే ఈ రూపంగా చేసినా. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నాకు నిజంగా చెప్తున్నా అని నన్ను పుట్టినందుకు న్యాయపరంగా చేస్తేనేమో అలా కానీ నేను న్యాయపరంగా చేసిన అన్యాయపరంగా చేసిన ఆయన ఊరి రాజకీయం చేసి రాజకీయం వృద్ధి సీసీ కెమెరాలు పెడతామని చెప్పి మా ప్రూఫ్ కూడా ఉంది సార్ మాతోటి. అంటే మేము అందరం బెల్ట్ షాప్లో అందరం కలిసి 5,000 వేసినాం సార్. వేసి మొత్తం 62,000 జమ చేసి సార్కి ఇచ్చినాం. 7 నెలలు అవుతుంది, ఇంతవరకు ఒక సీసీ కెమెరా కూడా ఫీల్ చేయలేదు సార్ మాతోటి. మేము బాధ ఇప్పుడు అడగనికపోతే సార్ వాళ్ళు నుండి రేపు సిఐ గారికి చెప్పండి అని ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరగా లోపలికి పోనిస్తలేదు మమ్మల్ని. ఈ బాధ మేము చెప్పుకుంటున్నాం సార్. కూలి అయితే ఇచ్చినాం సార్, మా భార్యను కూలీలు ఇచ్చి సార్ మాకు న్యాయం జరగాలంటే మేము మా బాధ ఆడ చూద్దామని పోయినాం సార్. స్టేషన్ దగ్గరికి పోయినాం. పోతే బయట సార్ వాళ్ళు ఏమంటారు అంటే, మీరు ఇలా కాదు రేపు సిఐ సార్ ఉంటారు, వాళ్ళ ముందరికి వచ్చి రేపు చెప్పండి మీ బాధలు ఏందో అని వాళ్ళు చెప్తున్నారు సార్. వాళ్ళు ఏమని చెప్పాలి సార్, ఇంకా రేపు వచ్చి ఈరోజు నేను మంచి మూమెంట్లో ఇప్పుడు వచ్చి మాట్లాడదామంటే వాళ్ళు ఇప్పుడు వద్దు రేపు మాట్లాడరు అంటే రేపు ఎవరు వస్తారు సార్? ఇంకా మైల్పల్లి సర్పంచులు ఈ ఎస్ఐ గారు తిమ్మాజీపేట వచ్చినాక ఇప్పుడు వచ్చిన ఏ విషయం మీద ఎస్సీలనంటే చిన్న చూపు చూడడం, ఎస్సీ మాది కంటే చిన్న చూపు చూడడం, మీరు ఫలానా కులం వల్ల, మీరు ఫలానా అదే అని ఎప్పుడు స్టేషన్కి పోయినా హింసపరిచి మాట్లాడడం చాలా రకాలుగా జరిగింది. ఎన్నిసార్లు జరిగిన సార్ మీరు ఒక సబ్ ఇన్స్పెక్టరు, మీరు విధంగా చేయకూడదని నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయినా కానీ హింసపరిచి మాట్లాడినా కూడా నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అయినకుండా అదేవిధంగా చేయడం, వాళ్ళను అధికార కాంగ్రెస్ పార్టీలను కూర్చోబెట్టి మమ్మల్ని నిలబెట్టి అని ఎప్పుడు హింసపరిచి నేను గత 20 రోజుల క్రితమే నేను పై అధికారులకు కంప్లైంట్ చేయాలనుకున్నా. కాకపోతే దురదృష్టవంతు వారే ఈరోజు అవినీతి నిరోధక శాఖ వారికి దొరకడం మాకు సంతోషం. ఇలాంటిది ఎప్పుడు కూడా మా ప్రజాప్రతినిధి